ఆ ఫేస్ ఏంటండి? ఏదో సీరియస్ గా ఉన్నారు. అబ్బే ఏమి లేదు బాబు, పేపర్ చదువుతున్నానంటే. అవును, రాత్రి డమాల్ మని ఏదో తుపాకీ శబ్దం మన ఇంట్లో వచ్చినట్టుగా. అబ్బే అది తుపాకీ శబ్దం కాదు బాబు, నేనే పిల్లి మీద కర్ర విసిరాను, ఆ కర్ర అంత శబ్దం చేసింది అంతే. కర్ర తప్పుడు అవడం ఏంటండి? తుపాకీ పేల్చాను. ఆ? అది తుపాకీ శబ్దం కాదు బాబు, మా ఇంట్లో వీడియోలో పిక్చర్ చూస్తుంది. ఈ రోజుల్లో పిక్చర్లో అన్ని తుపాకులు హత్యలే కదా, మా ఇంట్లో వీడియో చూస్తుంది కాబట్టి ఆ తుపాకీ మా ఇంట్లోనే పేలింది అనుకుంటుంది. తెలియదు కదా, ఇక మాట్లాడుకో. అవును బాబు, నువ్వేంటి ఎక్కడికో ప్రయాణం అవుతున్నావు? అవునండి, 2 రోజుల కోసం ఢిల్లీ వెళ్తున్నాను, మీకు చెప్పి వెళదామని. అలాగే బాబు, వెళ్తా. చూడమ్మా, తుపాకీ సినిమాలు అవి చూడకు, అవి రాత్రులు అసలు చూడకు. ఇక అది చూడదు, ఒకవేళ చూస్తానన్నా నేను చూడనివ్వను. సెలవు. ఏళ్ళు వచ్చినా ఎందుకే కోసుకో తిన్నావు, ఏది గుట్టుగా ఉంచాలో ఏది రట్టు చేయాలో ఇంత మట్టికి తెలుస్తావుదేవే నీకు. ఓ పని చేస్తావా? చెప్పండి, చేస్తాను. సంవత్సరం పొడుగుతా రోజు మౌనవ్రతం పాటించు, పీడ రెడైపోతుంది.